కాళేశ్వరరావు గారు వారిని రిసీవ్ చేసుకుని వారి ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి 2000 మంది ఆ రోజుల్లో వచ్చారంటే ఎంత విశేషం ఒకసారి ఆలోచించండి. ఇవాళగా మనకి ఇన్ని తెలియజేయడానికి ఇన్ని లేవు కదా. అయినా ఆ రోజుల్లో గాంధీ గారు ఉపన్యాసం వినడానికి 2000 మంది వచ్చారు. అయితే అప్పటికేంటంటే బిపిన్ చంద్రపాల్ ప్రభావం ఆంధ్రదేశం మీద ప్రగాఢంగా ఉంది. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ ముందు రోజు బిపిన్ చంద్రపాల్ ఇదేవారు కాళేశ్వరరావు గారి ఇంట్లో ఉన్నారు. ఆయన బందర్ పంపించి గాంధీ గారిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నారు. సరే, గాంధీ గారు ప్రసంగించిన తర్వాత బిపిన్ చంద్రపాల్ విప్లవ ప్రభావం నుంచి మళ్ళీ ఈ గాంధీ గారి యొక్క అహింసాత్మక ఉద్యమం వైపు ఐదేరు కాళేశ్వరరావు గారు మళ్ళటం జరిగింది. మొత్తం ఆంధ్రదేశం కూడా మళ్ళటం జరిగింది. ఇదొక ప్రత్యేకమైన అంశం, చాలామందికి తెలియదు. రెండవది, దీన్ని మార్చి 31 అన్నది ఈ విజయవాడ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. అది అంటే మొట్టమొదటి గాంధీ గారు వచ్చిన రోజు మార్చి 31. రెండవది ఏంటంటే అప్పటి వరకు భారత జాతీయ కాంగ్రెస్ ఉత్తరాది ప్రాంతాల్లో జరుగుతుంది తప్ప దక్షిణాది ప్రాంతాల్లో ఎప్పుడు సమావేశం జరగకపోతే ఐదేవర కాళేశ్వరరావు పట్టుపెట్టి ఒప్పించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దీన్ని 1929 మార్చి 31 ఒకటే తేదీల్లో ఇవాళ ఏదైతే మన విక్టోరియా మ్యూజియం హాల్ ఉందో దాంట్లో, అది టౌన్ హాల్, దాంట్లో జరిపారు. సరే, సభలు చాలా జరుగుతాయి. అయితే ఈ సభకున్న విశిష్టత ఏంటంటే అప్పటి వరకు గాంధీ గారి ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది తప్ప గాంధీ గారిని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇచ్చేసి ఏకగ్రీవంగా ఆయన నాయకత్వాన్ని ఆమోదించింది విజయవాడలో జరిగిన ఏ సమావేశం. రెండవది, అప్పటి వరకు మేధావుల సంస్థగా ఉన్న కాంగ్రెస్కి సామాన్య ప్రయాణికం కూడా దీంట్లో చేరవచ్చు అని చెప్పి సభ్యులు 1 కోటి మంది సభ్యులను చేర్పించాలని నిర్ణయం జరిగింది ఈ విజయవాడలో అదే సమావేశం. అలాగే తిలక్ స్వరాజ్య నిధి కింద 1 కోటి రూపాయలని వసూలు చేసి 1 కోటి రాట్నాలతో ఈ ఖద్దర్ని వ్యాప్తి చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. దీంట్లో ఇంకొక విశిష్టత ఏం జరిగిందంటే బందర్ ఆంధ్రజాతీయ కళాశాలలో పనిచేస్తున్న పింగళ వెంకయ్య గారు ఆయన కొన్ని సంవత్సరాల పాటు మన కాంగ్రెస్ సమావేశాలు జరిగేప్పుడు మనం బ్రిటిష్ జెండాకి ఎందుకు మనం శాల్యూట్ చేయాలి, మనకంటూ ఒక జాతీయ పతాకం ఉండాలని చెప్పి ఆయన ఒక పుస్తకం రాసి చాలా సంవత్సరాలు ఆయన అందరి దగ్గర తిరిగారు. ఈ 1921లో ఈ సమావేశం జరిగినప్పుడు గాంధీ గారు పింగళ వెంకయ్య గారిని పిలిపించి కేవలం 3 గంటలు వ్యవధించి 3 రంగుల్లోని ఒక జెండాను తయారు చేసి పట్టమని చెప్పారు. ఆయనే రంగులు సూచించాడు. అది ఆ రోజు అంటే ఆయన ఏంటంటే హిందూ మతానికి కాషాయ రంగు, అలాగే మహమ్మదీయులకి ఆకుపచ్చ రంగు, అలాగే మిగతా మతాలకి తెలుపు రంగు, ఈ 3టిని వేలవించి తీసుకోమని చెప్పారు. అందుకు 3 రంగులతో ఆయన జెండా తీసుకొచ్చారు. దాంట్లో ఏది పెట్టాలి అన్నది ఒక సమస్య. ఆ సమస్యలో ముందు ఏంటంటే పుష్పం పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ అది గాంధీ గారికి అంత నచ్చలేదు. అప్పుడు లాలా హంసరాజు గారిని పంజాబ్కు చెందిన స్వాతంత్ర సమయంలో రాష్ట్రం పెడితే బాగుంటుంది సూచిస్తే అది గాంధీ గారు ఆమోదించడం. ఆ రకంగా మన జాతీయ పతాక రూపకల్పనకి నాంది పలికింది విజయవాడలో అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అదే చిన్న మార్పులు జరిగి ఆ తర్వాత కాంగ్రెస్ పతాకంగా స్వాతంత్ర సమరంలో అది ప్రధానమైన పాత్ర నిర్వర్తించింది. ఆ తర్వాత మళ్ళీ మన భారతదేశ స్వాతంత్రం సాధించిన తర్వాత అశోక చక్రాన్ని మాత్రం రాట్నం బదులు పెట్టి దాన్ని ఈ రోజున భారత జాతీయ పతాకంగా తయారు చేయడం జరిగింది. ఆ పతాకం తయారు చేసినప్పుడు మన తెలుగువారు ఆ పతాకాన్ని సమర్పించింది పింగళ వెంకయ్య గారు విజయవాడలో అంటాం. మనందరూ కూడా గర్వదాయకం. ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఏదైతే 7 స్మారక నిర్మాణాలు చేయాలన్నారో దాంట్లో గాంధీ గారి జీవితంలో ప్రధానమైన పాత్ర నిర్వర్తించింది, గాంధీ గారి నాయకత్వాన్ని ఆమోదించింది ఈ విజయవాడ. కనుక ఈ విజయవాడలో కూడా ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయటం. అయితే ఆనాటి పార్లమెంట్ సభ్యులు, ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రులుగా పనిచేసిన డాక్టర్ కేఎల్ రావు గారు గాంధీ కొండకు పునాది వేసారని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేసుకోవాలి. మనం భారతదేశ రాజకీయాలు చూస్తే గాంధీ గారి సృష్టిలోని గాంధీవాదం అని చెప్తున్న వాళ్ళు చాలామంది అంటారు. కానీ గాంధీవాదాన్ని అక్షరాల ఆచరించిన ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు, ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి.
ఆయన తన పదవికి కడలూరులో రైలు ప్రమాదం జరిగితే తన పదవికి రాజీనామా చేశారు రైల్వే మంత్రి. ఆయనకేం సంబంధం లేదు, కానీ వాళ్ళు ఎన్ని ప్రమాదాలు జరిగిన ఎవరో చేసే సంబంధం లేదు, చేయమని చేయకూడదు. చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆఫీస్లో ఆయన రాజీనామా సమర్పించి అక్కడి నుంచి బస్సులో ఇంటికి వెళ్ళాడు. బస్సులో ఇంటికి వెళ్ళి అలా ఆవిడతో ఏం చెప్పాడు, ఇవాళ నుంచి ఒకే కూర ఉండని చెప్పాడు. ఇవాళ నా పదవి పోయింది, మనం ఒకే కూర తిని మనం జీవించాలని చెప్పాడు. అలాంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన జయంతి కూడా ఈరోజు. ఆయన ఆ పవిత్ర హస్తాలతో ఈ గాంధీ హిల్లు శంకుస్థాపన చేయబడతాం. ఈ రోజున ఆ తర్వాత డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారు 1968వ సంవత్సరంలో గాంధీ జయంతి సందర్భంలో దీనికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ గాంధీ స్తూపానికి రూపకల్పన చేసిన మహా గొప్ప విశ్వవిఖ్యాతి చెందిన నందలాల్ బోస్ గారు. ఆ తర్వాత సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు వచ్చి ఇక్కడ దృశ్య శ్రవణ అంటే ఆ రోజున సౌండ్ అండ్ లైట్ కూడా ఇక్కడ ఉండేది, దానికి ప్రారంభోత్సవం చేశాడు సరిహద్దు గాంధీ. నాకు బాగా గుర్తు, ఎందుకంటే అప్పుడు నా రోజు నాకు 10th క్లాస్ పరీక్ష. నాకేంటంటే సరిహద్దు గాంధీని చూడాలని చెప్పిన ఒక జీవితంలో అదొక ఎందుకో ఆకాంక్ష ఉండేది. మా నాన్న వస్తామంటే నేను కూడా వస్తానని చెప్పండి, పరీక్ష అయితే ఎట్లా వస్తాను, మా నాన్న నన్ను తీసుకురావాలి. కానీ నాకేంటంటే ఆయన చూడలేదని చెప్పి దాంతో పరీక్ష నేను సరిగ్గా రాయలేదు, తప్పాను. అది వేరు సంగతి, బాగా గుర్తున్నది అది. అందుచేత సరిహద్దు గాంధీ అంటే మహాహితాత్ముడు ఈ గాంధీ పర్వతం మీదకి రావటం జరిగింది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఈ విజయవాడకి వచ్చిన ఏ కేంద్ర మంత్రులు రానివ్వండి, రాష్ట్రపతులు రానివ్వండి, ఉపరాష్ట్రపతులు రానివ్వండి, ప్రధానమంత్రులు రానివ్వండి, వాళ్ళందరూ ఇక్కడ రాగానే ముందుగా సందర్శించేది గాంధీ కొండను సందర్శించి వెళ్ళేవారు. ఆ తర్వాత ఎందుకు ఆగిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైనప్పుడు నేను ఒక ప్రతిపక్షంలో కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆయన గాంధీ పర్వతానికి ఒక పర్యాటక రంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దుర్గమ్మ కొండ నుంచి ఇక్కడికి రోప్ వే పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. అది ఎందుకు ఆగిందో నాకైతే తెలియదు. ఆ రోజుల్లో గాంధీ కొండ నుంచి ఇంద్రకలాద్రి మీదకి రోప్ వే పెట్టాలని కూడా ఆ రోజు పర్యాటక శాఖ ఒక పథకం రూపొందించడం నాకు బాగా తెలుసు. కానీ అది ఏ కారణాలతో అది సాకారం కాలేదో నాకు తెలియదు. అలాంటి మహత్తరమైన గాంధీ కొండ ఎందుకు మసకబారింది, లేకపోతే ఎందుకు మళ్ళీ ప్రాచుర్యం లేకుండా పోయిందన్నది అది తెలియని విషయం. కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన ఈ గాంధీ హిల్ ప్రారంభానికి ప్రారంభం అంటే మళ్ళీ పునఃప్రారంభానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఇవాళ గాంధీ గారి చరిత్రకి నేను చెప్పడం కన్నా మీకే ఎక్కువ తెలుసు. మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా విషయాలు ఇవాళ మండలి బుద్ధప్రసాద్ గారి గురించి దగ్గర నుంచి నేర్చుకున్నాం. సార్, ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం మొదలుపెట్టిందే విజయవాడ చరిత్ర గురించి. మీరు చెప్పిన మాధవ వర్మ గారి స్టోరీ, గాంధీ హిల్ స్టోరీ అన్నీ కూడా పున్నమి ఘాట్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. మిమ్మల్ని టైం కుదరలేకపోవడం వల్ల మీతో లేకపోతే ఇంకా కొన్ని విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇవాళ ఉన్న విజయవాడ యువతకి వాటిని వివరించడం జరిగింది. మా చిన్నప్పటి నుంచి గాంధీ హిల్ అంటే ఒక అమితమైన ప్రేమ. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక ట్రైన్ ఎక్కి ట్రైన్లో తిరగడం అనేది మా చిన్నప్పటి నుంచి చూసాం. నేను మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా గత 8 నెలల నుంచి ఒకరోజు సుజయనాథ్ చౌదరి గారు గుర్తు చేస్తే ఇద్దరం కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో గాంధీ హిల్ని రివైవ్ చేయాలని మేము కోరటం జరిగింది. నిజంగా చూస్తే విజయవాడ నగరం ఎంత సుందరమైన నగరమో గాంధీ హిల్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న క్లైమేట్ కానీ ఇక్కడ ఉన్న ఏదైనా కూడా చక్కటి విజయవాడ నగరాన్ని చూపించే విధంగా ఉంటుంది. పెద్దలు గాంధీ గారు ముందుకొచ్చి ఇంత వయసులో కూడా చిన్న పిల్లవాడిలాగా చూస్తున్నా. గత 3 సార్లు వచ్చా, ఇది 3వ రావడం. నిరంతరం ఇక్కడే ఉండి అతి తక్కువ సమయంలో గాంధీ హిల్ని ఈ విధంగా తీసుకొచ్చిన కమిటీ వారికి, గాంధీ గారికి కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీటికన్నా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, గాంధీ గారికి కూడా మొన్న కూడా చెప్పాను, ఏదన్నా అవసరాలు ఉంటే నేను కానీ సుజనా చౌదరి కానీ మీ దగ్గర ఉంటాం సార్. తప్పకుండా ఈ గాంధీ హిల్కి పునర్వైభవం తీసుకొస్తే విజయవాడ నగరం అంటేనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, భిన్న జాతులు ఉండే ఈ నియోజకవర్గంలో మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. అటువంటి వారు బయటకు వెళ్ళే ప్రాంతం కూడా లేదు. ఎక్కడా కూడా వాళ్ళ విజయవాడ ఉత్సవం ఇంత భారీగా జరుగుతుందంటే ఎక్కడా విజయవాడలో ఒక ఫ్యామిలీ బయటకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. అది చేస్తుంటే అమ్మవారి భక్తులు 1,50,000 మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ అంటేనే సాంస్కృతిక రాజధాని, కళలకు రాజధాని, ఎన్నో సాంఘిక సాంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. పెద్దలు చెప్పినట్టు సినిమాకి రాజధాని, ఆటోమొబైల్ రాజధాని, పత్రికా రంగానికి రాజధాని, అన్నిటికన్నా కూడా ఈ వైబ్రెంట్ సిటీ ఆఫ్ విజయవాడ ఒక ఎంటర్ప్రినర్ సిటీ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంతోమంది ఎంటర్ప్రినర్స్ అవకాశాలు లేక దేశ విదేశాల్లోకి వెళ్ళి సుమారు మొన్న ఒక లెక్క చూస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలే దేశ విదేశాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఒక్క ఉద్యోగం కూడా విజయవాడకు రావాలి. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ అక్కడక్కడ పరిశ్రమలు స్థాపించి అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. మళ్ళీ విజయవాడకి పునర్వైభవం రావాలి అంటే మీలాంటి పెద్దలందరి సహకారంతో తప్పకుండా చిరు వ్యాపారి కూడా ఉండాలి అనే దాంట్లో మేము ఈ విజయవాడ ఉత్సవం ప్రారంభించాం. ఆ రోజు తక్కువ సమయం ఉండటం వల్ల మేము కొంతమంది పెద్దలను కూడా పిలవలేకపోయాం. వచ్చిన పెద్దలందరితో ముందుగా మా విజయవాడ ఉత్సవ కార్యక్రమం విజయవాడ నగర విశిష్టతను చూపించుకొని చేపించిన పెద్దలందరినీ సత్కరించుకోవడం జరిగింది. ఇక ఒక్కటే, ఈ ప్రాంతం ఈ గాంధీ హిల్ అభివృద్ధిలో తప్పకుండా నేను చౌదరి గారు ఎట్టి పరిస్థితుల్లో పాల్పంచుకుంటాం. ఆయన చెప్పిన విధంగా నేను కూడా నడుస్తా. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ, మళ్ళీ గాంధీ హిల్ మా చిన్నప్పుడు ఎంత చక్కటి గాంధీ హిల్గా ఎంతమంది పర్యాటకులు ఉండేదో. ఎప్పుడు నాకు తెలిసి దేశంలో 2 ప్లాంటోరియం ఉండేది. ఒకటి హౌరాలో ఉంటే ఒకటి ఇక్కడ ఉండేది. మొన్న కూడా కార్పొరేషన్ వారు 80 లక్షలు పెట్టి ప్లాంటోరియం కూడా రెడీ చేశారు. దాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా గాంధీ గారు చక్కగా తయారు చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా మేము ఉంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ముఖ్యమంత్రి గారు అతి త్వరలో ఈ గాంధీ హిల్ ప్రాంతానికి తీసుకొద్దామని అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా కావటంలో విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు గాంధీ గారి జయంతులు చేసుకోవటం మనకు చాలా సంతోషంగా ఉంది. ఇదే సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడిన శాసనసభ సభ్యుడిగా ఈ కార్యక్రమానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్గా విజయవాడ, ఇందాక పెద్దలందరూ చెప్పారు విజయవాడ యొక్క గొప్పతనం ఏంటనేది. రాజకీయ రాజధాని అని, సినిమాకి రాజధాని అని, ఇండస్ట్రీకి రాజధాని అని, అటన్నిటికంటే ఎక్కువ ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్ హబ్ కూడా అంటున్నారు. అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు వచ్చి ఆన్లైన్ అయినప్పటికి కూడా ఫిజికల్ ట్రేడింగ్ ఈ విజయవాడ 1 టౌన్ ద్వారానే జరుగుతూ ఉన్నదని తెలియటం నాకు చాలా గర్వంగా ఉంది. అయితే గాంధీ గారి గురించి మనం ఎంత తక్కువ చెప్తాను, ఎందుకంటే తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి. ముఖ్యంగా మనకి స్వాతంత్రం రావటం కోసం ఎంతోమంది యుద్ధం చేశారు. స్వాతంత్రం కోసం అల్లూరి సీత అంటే వాళ్ళందరూ తక్కువ చేశారని నేను అంటలేదు. అందరూ అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి మనం కొన్ని పేర్లు చెప్పుకోవాలంటే, ఈవెన్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న వాళ్ళే. స్వాతంత్ర సమరయోధులు ఆ రోజుల్లో చూస్తే గుంటూరు, విజయవాడలో చాలా ప్రాముఖ్యంగా ఉండేవాళ్ళు అని మనం చదువుకుంటాం. ఇన్సిడెంటల్గా ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి మా తాతగారు అవార్డు పొందారు ఆ రోజుల్లో, అత్యంత పోలీస్ అవార్డు. అయితే ఈ గాంధీ హిల్స్కి ఇంత ప్రాముఖ్యత రావటం, ఆయన 6 సార్లు విజయవాడకి ఎందుకు వచ్చారు అని అంటే, ఇంతమంది స్వాతంత్ర యోధులు ఉన్నప్పటికీ గాంధీ గారిని గొప్ప అహింసావాదాన్ని ఆయన టేకప్ చేయటం మూలాన ఆయన నాయకత్వంలో మొత్తం మన స్వాతంత్ర యుద్ధం అంతా జరిగింది.
అహింసావాదంతో స్వాతంత్రం సంపాదించుకోవడానికి ముఖ్య కారణం గాంధీ గారు. దాని మూలనే ఆయనకి ఇంత గుర్తింపు రావటం. కానీ ఆయన ఎప్పుడూ కూడా రాజకీయ పదవుల కోసం వెంపర్లాడలేదు. ఎవరైతే సమర్థత సామర్థ్యం కలిగి ఉన్నదనుకున్నారో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయటం, గివ్ అండ్ టేక్ ఇచ్చిపుచ్చుకోవడంలో అవసరం కొద్దీ ఈరోజు అనేక రకాలుగా మాట్లాడతారు. అఖండ భారతదేశంగా ఉంచితే సరిపోయేది, పాకిస్తాన్ అనవసరంగా మనం ఇచ్చేసామని చెప్పి ఆ రోజు అహింసావాదంతో ఇంకా మళ్ళీ తర్వాత యుద్ధాలు ఉద్దేశంతోనే భారతదేశాన్ని రెండుగా చేయటం. తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ అయిందనుకోండి పాకిస్తాన్ నుంచి. వీటన్నిటికీ కూడా అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పటికి కూడా ఆ జ్వాలలు ఆగలేదు. ఇంకా మనం కష్టపడతానే ఉన్నాం. ఇవన్నీ కూడా దురదృష్టితో ఆలోచించి ఆ రోజు మహాత్మా గాంధీ గారు మన దేశానికి కులాలకి మతాలకి అతీతంగా ఈ భారతదేశానికి ఉన్న సంస్కృతి సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మనం కాపాడుకొని అనేక విభిన్న భాషలు, విభిన్న కులాలు, విభిన్న మతాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో గాంధీ గారు మనకి స్వాతంత్రం ఇప్పించి ఈ భారతదేశాన్ని మన చేతుల్లో పెట్టారు. ఈ పశ్చిమ నియోజకవర్గం అనే దానికి లిటిల్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో లేని కులాలు ఉండవు, లేని మతాలు ఉండవు, అసలు లేని ప్రదేశాల నుంచి ఉండరు. భారతదేశంలో ఉన్న ప్రతి ప్రదేశం నుండి కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు. జైన్లు అనండి, అగర్వాల్స్ అనండి, ముస్లిమ్స్ అందరూ కూడా ఈ దేశంలో ఉన్నారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. విజయవాడ గొప్ప గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దీనికి పొటెన్షియల్ చాలా ఉంది. అదృష్టంగానే దురదృష్టంగానే రాష్ట్రం విభజించబడినాక డెఫినెట్గా మనకి విజయవాడకి ఈ 10 సంవత్సరాల్లో పెరగవలసినంత పెరగలేదని నా పర్సనల్ ఉద్దేశం. కానీ ఇక ముందు మాత్రం డెఫినెట్గా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఇందాక చిన్ని గారు చెప్పినట్లుగా అనేక లక్షల మందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఉద్యోగాలు ఇచ్చే విధంగా లీడర్షిప్ ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అదే కాకుండా ఇక్కడ ఆ లీడర్షిప్ ఎక్కువ ఉండటం వల్లనే మనకి విజయవాడలో కనపడినంత మంది పేర్లు గాంధీలు, నెహ్రూలు, బెనర్జీలు, చటర్జీలు ఇంకెక్కడ కనపడరు. భారతదేశంలో విజయవాడలోనే ఉంటారు. మండల బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా కొన్ని కారణాల వలన రక్త చరిత్ర సినిమాలు తీశారు, అవి చేశారు, ఇది చేశారు. ఇలాంటి అన్ని నగరాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరూ ఉంటారు. ఏ ఒక్క ప్రదేశానికి ప్రత్యేకత ఉండదు. కాబట్టి విజయవాడలో ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి సమస్య అయితే ఉన్నది, పూర్తిగా లేదని అన్ను. కొన్ని నగరాల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆ నగరాల్లో ఇప్పుడు అత్యంత సమస్య ఏంటంటే పబ్ కల్చరు, డ్రగ్ కల్చరు, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కల్చరు. విజయవాడని ఆ దిశగా తీసుకెళ్లకుండా ఉండటానికి డెఫినెట్గా ఈ గాంధీ హిల్స్ లాంటివి మనం చక్కగా అభివృద్ధిలో తీసుకొస్తే కల్చరల్గా కొంత మార్పు వస్తుంది. పిల్లల్ని తీసుకురావటం నాకు ఇప్పటికీ చిన్నప్పుడు గుర్తు. ఈ ట్రైన్లో తిరిగింది. అప్పుడు ఎవరు పెట్టారు అంటే కేపీసీ సిమెంట్ వాళ్ళు, సిమెంట్ కంపెనీ వాళ్ళు ఆ ట్రైన్ని స్పాన్సర్ చేశారట. సో తీసుకొచ్చి ఒక సాటర్డే ఈవినింగ్, సండే తిప్పేవారు మా తాతగారు, నాన్నగారు వాళ్ళు. సో అట్లా ఇప్పుడు దీన్ని కనుక ఇంకా కొంచెం ఆహ్లాదకరంగా ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఏమిటి, దీని ద్వారా భారతదేశ చరిత్రను కూడా ఇక్కడ నుంచి కనుక మనం చూపించగలిగితే, ప్లానిటోరియం నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే ఆ ప్లానిటోరియం అభివృద్ధి చేయడానికి ఫండ్స్ కూడా నేను ఇచ్చినట్లుగా గుర్తు నాకు. మరి తర్వాత ఆ మధ్య నేను ఓపెన్ కూడా చేశాను. అది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఓకే. సో
సో అలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని పెట్టి దేశభక్తిని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా చేస్తే మళ్ళీ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్గా కాకుండా ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా కంట్రీస్ ఇంపార్టెన్సు కల్చరల్ యాక్టివిటీస్ వరకు ఇందాక కేపీసీ గాంధీ గారు చాలా పెద్ద ప్రణాళిక చెప్పారు. ఆ ప్రణాళిక వింటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అలాగే ప్రణాళిక తీసుకొని చాలా ఆలస్యం అవుతూ ఉంది. అలా కాకుండా మనకు అందుబాటులో ఎంతవరకు చేయగలవో దాన్ని కొన్ని ఫేజ్డ్ మేనర్లో చేస్తే ఎప్పుడు కూడా బ్లూ ప్రింట్ పెద్ద చేయొచ్చు. బ్లూ ప్రింట్లో ఎక్కడ వరకు ఎంతవరకు వేయాలనేది రోడ్ మ్యాప్ వేసుకుంటే ఈ 1 ఇయర్లో ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తాం అనేది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నా వంతు ఎమ్మెల్యేగా తర్వాత కానీ ఎప్పుడైనా సరే నా వంతు పర్సనల్గా నేను మీ కృషికి నేను సహకరిస్తానని చెప్పి గాంధీ హిల్స్ని తప్పకుండా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి ముందు అనౌన్స్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర గాంధీయం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సుజనా చౌదరి గారికి డాక్టర్ కేపీసీ గాంధీ గారు మెమెంటోస్ అందజేస్తున్నారు. మెమెంటోస్ అందజేస్తున్నారు డాక్టర్ కేపీసీ గాంధీ గారు, సుజనా చౌదరి గారు. మేడం మీరు కుర్చీ కనిపించారు ఇలా కొంచెం చేయి పైకి లాగా లేట్ అయిపోతా ఉంది. అలా వదిలేయండి చాలు. ఫోటో తీసుకోండి. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వర్కింగ్ షరక ఇట్స్ వర్కింగ్ ఓ సో థ్యాంక్ యూ సార్.